హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక తెలుగు వ్లాగ్స్. తిరుమల చరితామృతంలో ఇప్పటి వరకు 5 చాప్టర్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో ప్లేలిస్ట్లో చాప్టర్ వైజ్గా మెన్షన్ చేసి ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేయండి. అలాగే చూసి వెళ్ళిపోకుండా కొంచెం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాప్టర్ 6 నేమ్ వచ్చేసి శివుణ్ణి పూజించే బిల్వపత్రాలతో శ్రీనివాసుడికి పూజల. అసలు శివుణ్ణి పూజించే బిల్వపత్రాలతో శ్రీనివాసుడికి పూజలు ఎందుకు చేస్తున్నారు తెలుసుకుందాం వచ్చేయండి. రామానుజుల వాదన విన్న ప్రతిపక్షవాదులు ఈ విగ్రహానికి వైష్ణవుల ద్వారా ఆరాధన జరుగుతున్నప్పటికీ ప్రతి సంవత్సరము ధనుర్మాసములో 1 నెల రోజులు స్వామికి బిల్వపత్ర పూజ జరగటము చూస్తున్నాము. ఇది దేవుడు విష్ణువు కాదనడానికి ప్రమాణమే కదా. ఈ దేవునిది విష్ణు రూపమే అయితే ఆయనకు ఉండవలసిన దివ్యాయుధాలు లేక ఇతర దేవతలకు మాత్రమే ఉండే జటలు నాగాభరణమే ధరించడము, బిల్వపత్ర పూజలు అందుకోవడము ప్రత్యక్షముగా చూస్తున్న మనము విష్ణువని ఎలా ఒప్పుకోగలమని వాదించారు. ఆయుధాల గురించి పురాణాల్లో యుక్తియుక్తంగా చెప్పబడిన ఇతర విషయాలు, జటలు, నాగాభరణ ధారణ, బిల్వపత్ర పూజ విషయం ఎలా సమర్థిస్తారని యాదవరాజు శ్రీ రామానుజులను ప్రశ్నించారు. దానికి శ్రీ రామానుజులు సమాధానంగా బిల్వపత్ర పూజ ఇతర దేవతలకే కానీ శ్రీ మహావిష్ణువుకు కాదనటానికి ప్రమాణాలు లేవు. పైగా బిల్వము లక్ష్మీదేవికి చాలా ఇష్టము. పైగా ధనుర్మాస పూజ గురించి హారి స్మృతిలో శుక్రవారం రాత్రి ఒడిలో ఎడమ భాగమున లక్ష్మీదేవితో ఉన్న శ్రీ లక్ష్మీ నారాయణునకు తునగని బిల్వపత్రాలతోనూ తులసీ దళాలతోనూ శ్రీ సూక్త పురుష సూక్తముతో పూజించాలి. గోపాల రూపములో ఉన్న కృష్ణుని గన్నేరు, కాంచన పుష్పాలు, బిల్వములతో శ్రీమతే వెంకటేశాయ నమః అని పురుషోత్తముని పూజించాలని స్పష్టంగా ఉంది. నృసింహాకార విష్ణువుని కూడా నృసింహ అనుష్టుప్ మంత్రంతో, గాయత్రి మంత్రంతో, తునగని బిల్వపత్రాలతో, జాజి మల్లెలతో పూజించాలని ప్రమాణాలు ఇచ్చారు శ్రీ రామానుజులు. అంతేకాక శ్రీ వెంకటాచల మహత్యము గురించి వరాహ పురాణంలో చెప్తూ యోగులు జగన్నాథుని బిల్వదళములు, నల్లని తెల్లని మంచి తులసీ దళములతో అర్చన చేస్తున్నారని వర్ణించే ప్రమాణం ఉంది. ఆ పురాణ 2వ భాగంలో బిల్వవనములో